1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling, KL, deemed to be university. ఇప్పుడే స్పీకర్ని కలిసి ఆనం రామనారాయణ రెడ్డి ఇప్పుడే బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. స్పీకర్తో తన వాదన ఏమి వినిపించారు అనే అంశం మీద ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, యాక్చువల్గా చాలాసేపు స్పీకర్తో సమయం కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. కానీ మీ వాదనలు కూడా చాలా గట్టిగా మీ మధ్య వాదోపవాదాలు జరిగాయి అనేది ఒక చర్చ వస్తుంది, బయటకు వినపడుతుంది. నిజంగా అంత దూరం వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందా? అసలు ఏం జరిగింది? స్పీకర్ గారితో మాకు కొంత సమయం కేటాయించండి ఇంకా కూడా అని చెప్పి ఆయన కోరడం జరిగింది. 3 దఫాలు వాయిదాలు ఇచ్చాను. 3వ వాయిదాలో నిర్ణయం చేయాలి, కాబట్టి నేను ఇంకా కొనసాగించలేను దీన్ని అన్నారు. 3 వాయిదాలకే దీన్ని నిర్ణయం తీసుకోవాలనేటువంటిది మన రూల్స్ ప్రొసీజర్లో ఎక్కడైనా ఉందా అని అడిగాను. లేదు అన్నారు. కానీ కాన్స్టిట్యూషన్లో ఎక్కడైనా ఆబ్లిగేషన్ ఉందా అంటే అది కూడా లేదు. మరి ఎందుకు అంత హడావుడిగా చేయడం? ఇంకా మేము మా లాయర్తో మేముతో డిస్కస్ చేయాలా? మీరు ఒరిజినల్స్ మాకు ఇవ్వలేదు, మీరు అన్ని జెరాక్స్ కాపీలు ఇచ్చారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీకు ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంట్ ఆయన దగ్గర సబ్మిట్ చేయమనండి. ఆయన దగ్గర లేవు, ఆయన జెరాక్స్లు తెచ్చిచ్చారు. ఇంకా ఒరిజినల్స్ లేకుండా మమ్మల్ని దీంట్లో పని చేయాలి అని అంటే మేమేం సమాధానం చెప్పగలమండి మీకు అని నేను చెప్పడం జరిగింది. లేదు, మేము ఇచ్చిన డాక్యుమెంట్స్ అవే, ఇంకా అంతకన్నా ఏమీ లేవు అన్నారు. దీని మీద చట్టబద్ధత ఉందా? మీరు దానికి చట్టబద్ధత ఉందని చెప్పగలరా అని అడిగితే సమాధానం లేదు. ఎందుకంటే పేపర్లలో వచ్చినటువంటి న్యూస్ ఐటమ్స్ ఏఈ కూడా సుప్రీంకోర్టు కూడా సాక్ష్యాధారాలుగా తీసుకోవద్దని చెప్పింది. అట్లాగే ఛానల్స్లో వచ్చినటువంటి వీడియోస్ కానీ క్లిప్పింగ్స్ కానీ అవి కూడా ఒరిజినల్స్ ఆ ఎడిటర్స్ లేకుంటే ఆ రిపోర్టర్స్ ఆ మేనేజ్మెంటు సర్టిఫై చేస్తే దాని గురించి ఆలోచించండి, లేకుంటే లేదు అన్నారు. ఇవాళ ఉన్న టెక్నాలజీలో అనేక రకమైన మార్పులు వచ్చాయి. ఈ మార్పుల్లో ఇవి వాస్తవం అని మేము ఎట్లా నమ్మాలి? కానీ మీ కంప్లైంట్ ఇచ్చినటువంటి చీఫ్ విప్ ప్రసాదరాజు గారినైనా మా ముందు కూర్చోబెట్టండి, వారు మేము మాట్లాడతాం, మీరు విని నిర్ణయించండి అంటే వారిని పిలవము. వారు చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయన్ని పిలిచి ఇక్కడ మేము చర్చించాల్సిన పని లేదు అని ఆయన చెప్పడం జరిగింది. ఇలా అయితే ఎలాగండి? మీరు వాస్తవాలు వినాలి కదా. మీరు ఇవాళ ఒక న్యాయస్థాన వేదికలో కూర్చున్నప్పుడు న్యాయకోవిదుడిగా మీరు ఆలోచించండి అని చెప్పి అడిగాను. నేను వినడానికి లేదు, మేము ఇప్పుడే ఈ టర్మ్తోనే మీ హీరింగ్ అయిపోయింది అన్నాడు. అలా కాదండి, మీరు చెప్పండి ఏ దీని ప్రకారం చేస్తారు? స్పీకర్గా ఇది మీకు మాయను మచ్చ అవుతుంది. మీ ప్రెసిడెన్సెస్ చేయండి. మీకు ముందున్నటువంటి స్పీకర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక మంది పెద్దలు పనిచేశారు, ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా పనిచేశారు. మీరు వాళ్ళు ప్రొసీజర్స్ తీయండి, వాళ్ళు ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నారు, ఎన్ని వాయిదాలు ఇచ్చారు ఒక్కొక్క ఇష్యూలో తీసుకొని చూసి విచారం చేసి చేయండి అని అంటే, నేను అట్లా కాదు, నేను 3 వాయిదాలకే పరిమితం చేస్తున్నాను, నేను ఇచ్చే ఈ 3 వాయిదాలతో నా నిర్ణయం వెలువడుతుంది, కాబట్టి నా నిర్ణయం భవిష్యత్తుకు ఒక ప్రెసిడెన్సీ కావాలని కోరుకుంటున్నాను అన్నాడు. నేను అప్పుడు వారిని గౌరవప్రదంగా అడిగింది ఏంటంటే, మీరు మీ పూర్వీకులైనటువంటి సభాపతులు కానీ వారు ఇచ్చిన నిర్ణయాలను మీరు గౌరవించినప్పుడు మీరిచ్చేది ప్రెసిడెన్సీ ఎట్ట అవుద్దండి నెక్స్ట్ టర్మ్కి? నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మీది కూడా తీసుకోవాల్సిన పని లేదు కదా. కాకుంటే మనం శాసనసభలో ఒక ప్రొసీజర్ పోతున్నాం, ఆ ప్రొసీజర్ డీవియేట్ అయ్యే ప్రమాదం ఉంది, మీరు ఆలోచించండి అని చెప్పి స్పీకర్ గారిని కోరడం జరిగింది. సార్, ఒకవైపు నిజంగానే మీ ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు వచ్చిన 4 ఎమ్మెల్యేలలో 3 ఎమ్మెల్యేలు ఒకటే చెప్తున్నారు, బహుశా ఆయన మా మీద అర్హత వేటు వేసే పరిస్థితి ఉంది, మాకు ఇంకా ఛాన్స్ రాకపోవచ్చు, రేపు 6వ తారీఖునో 8వ తారీఖులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు మేము రాకపోవచ్చు అని చెప్తున్న మాటలు, అది జరగబోతుందని మీరేమైనా అనుకుంటున్నారా? నాకైతే ఆయన మాటల్లో అనర్హత వేటు వేసేస్తాననేటువంటి పదం ఎక్కడా రాలేదండి. బహుశా ఇంకా ఇంత హడావుడు పడుతున్నారు కాబట్టి చేసే అవకాశం ఉందనేటువంటి అనుమానం, ఆలోచన అయితే ఉంది. కానీ ఒకవేళ నిజంగానే ఆ ప్రాసెస్కే మీ మీద వేటు వేయాలి అని ప్రాసెస్కే స్పీకర్ వెళితే, ఇప్పటికే ఆల్రెడీ మీరు కోర్టులో ఇదేశారు, నిజంగానే కోర్టులో మీకు న్యాయం జరిగే పరిస్థితి ఉంటుందా? అంత టైం ఉందా మీకు? ఇక్కడ మేము ఇచ్చినటువంటి
పేపర్స్కి మెమోస్కి కానీ రిక్వెస్ట్ లెటర్స్కి కానీ రిసీవ్డ్ కాపీ అనే అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వడానికి లేదని చెప్పినటువంటి శాసనసభ అధికారులు ఇక్కడ ఉన్నారు. నేను గట్టిగా వాదన చేసి కేంద్ర రాష్ట్రపతి భవన్ల దగ్గర నుంచి అన్ని కోట్ చేస్తే అప్పుడు మేము పంపిస్తాం పోండి అన్నారు. అంటే ఇవాళ ఇస్తారా రేపు ఇస్తారా అంటే అంత హడావుడి మీకు ఎందుకండి అన్నారు. నన్ను హడావుడి పడొద్దు అంటున్నారండి, మీరు నిర్ణయం తీసుకోవడానికి ఎంత హడావుడి మీకెందుకండి అని చెప్పి స్పీకర్ గారిని అడిగాను. దాట వేసే ధోరణి కనబడింది. ఇక మరి వారు ఏ నిర్ణయం ఇస్తారో ఆ నిర్ణయాన్ని బట్టి మేము న్యాయస్థానాలకు పోక తప్పదు. ఇంత అరాచకమైనటువంటి విధానంలో ఆదేశాలు ఇచ్చేటువంటి పరిస్థితి, శాసనసభ స్పీకర్ అంటే ఆయన స్వేచ్ఛా వాతావరణం. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీకు, వాళ్ళకి ఆయనకు కూడా అదే సమకాలికలుగా ఉన్నారు. నిజంగా ఇటువంటి పరిస్థితి ఎప్పుడైనా చూసారా? ఏమనిపిస్తుంది ఇప్పుడు జరుగుతున్న మీ సమకాలికుడే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఒక స్పీకర్ స్థాయిలో ఎలా చూస్తారు దీన్ని? ఇది ఆయన ఇదే నిర్ణయం తీసుకుంటే మాత్రం నేను బాధపడతాను. 40 సంవత్సరాలుగా 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో కలిసి పెరిగాం. పార్టీలు వేరు కావచ్చు, రాజకీయాల్లో ఉన్నాము, క్రీడారంగంలో ఉన్నాము. ఇట్లా కలిసి పెరిగిన మేము, నాతోటి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నత స్థానంలో ఉండి ఇటువంటి తప్పు నిర్ణయానికి మరి ఎవరో ప్రేరేపిస్తే ఆ ప్రేరేపిత నిర్ణయాన్ని మా మీద రుద్దడానికి ఆయన ప్రయత్నం చేస్తే మాత్రం నేను మనసా వాచ బాధపడడం జరుగుతుంది. నేను ఆ బాధలో మరి ఆయనకి మరి బాధపడ్డాననేటువంటి సమాచారం తీసుకుంటాడో లేదో కానీ చెప్పడం నా బాధ్యత, చెప్పగలను. ఒక అవకాశం ఏమైనా చెప్పగలిగారా ఆఫ్ ద రికార్డులో గానా? ఈ నిర్ణయం తప్పు, ఇది ఒక స్నేహితుడిగా మీరు 40 సంవత్సరాలు కలిసి ఉన్నారు కాబట్టి. ఇటువంటి ఆఫ్ ది రికార్డ్ ఏం లేదు, ఆన్ ద రికార్డే చెప్పాను. ఇటువంటి నిర్ణయం మీరు తీసుకుంటే ఈ నిర్ణయం మీ హయాంలో వచ్చిందని ఆ నిర్ణయాన్ని ప్రశ్నిస్తారు, మీకు చెడ్డ పేరు వస్తుంది. భవిష్యత్ రాజకీయాల్లో శాసనసభాపతిగా మీకు తీసుకోకూడని నిర్ణయం తీసుకున్నారనేటువంటి మచ్చ మీకు ఏర్పడుతుందండి. ఎందుకు మీరు ఇలా నిర్ణయాలు చేయబోతున్నారు, కాబట్టి చేయొద్దు అనేటువంటి మాట మాత్రం ఆన్ రికార్డే చెప్పాను. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద ఆనం రామనాయుడు ఒకటే చెప్తున్నారు, తనకున్న 40 సంవత్సరాల స్నేహంతో స్పీకర్కి కూడా నేను ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఒక బ్లాక్ స్పాట్ వచ్చే పరిస్థితి ఉందని స్వయంగా నేను ఆన్ ద రికార్డే చెప్పాను అని చెప్పి ఆనం రామనాయుడు చెప్తున్నారు. అయితే క్లియర్గా వీళ్ళకి ఒక ఆలోచన అయితే ఉంది, సస్పెన్షన్ వేటు మాత్రం జరిగే పరిస్థితి దాదాపుగా క్లియర్ అవుతుంది అనే ఒక ఆలోచనలో ఉన్నారు. అందుకే మేము కూడా లీగల్గా వెళ్ళే ప్రయత్నం అయితే చేశామని ఆనం రామనాయుడు చెప్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.